शादुद मलाई शारमन एदुरुंगा जंपर में बंपर बाबा 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 फुल घी मामूली लेगा కదా బాగుంది క్రాస్ ఫిట్ హైటెక్ జిమ్ ఈ బాక్స్ కోసం నేను 300 పెట్టుకోనొచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంసీఎల్కి వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. చాలా రోజులు అయిపోయిందండి వీడియో చేసి, చాలా వర్క్స్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. ఈసారి మాత్రం వీడియో అదిరిపోద్ది. హైదరాబాద్ అయితే వెళ్తాను అనమాట. రంజాన్ అంటేనే హైదరాబాద్ అంటే రంజాన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బస్సు అయితే ఇంకా రాలేదు. టైం అయితే 10:15 అయ్యింది. మన కొంచెం ముందుగా అయితే వచ్చాం అనమాట. బస్సు రావడానికి 11:15 అవుతుంది అనమాట. కుక్కట్పల్లిలో అయితే దిగుతాను. పొద్దున్నే దిగిన తర్వాత మ్యాక్సిమం అన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. రంజాన్ లాస్ట్ వీక్ కదా, మళ్ళీ ఈ వీక్ మిస్ అయితే ఇంకా అంత హడావుడి ఇంకెప్పుడు కనిపిస్తుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందు వీడియోని ఒక లైక్ వేసుకోండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. మా సాయి రెడ్డి గడి అయితే వచ్చాడు దింపడానికి. ఆడు కూడా రావాలి. యాక్చువల్గా సండే కొంచెం వర్క్ ఉండడం వల్ల అన్న అయితే అన్యాయం చేశాడు అనమాట. ఇంకా ఒక్కడిని వెళ్ళాల్సి వస్తుంది. కొత్తగా నెక్స్ట్ మంత్ అయినా కన్ఫామ్ అన్నాడంటే కన్ఫామ్. బస్ అయితే ఎక్కేసానండి. టైం అయితే 11:30 అయింది. ఘాటి సినిమా వేసాడు. ఓకే మామ, బండి అయితే బయలుదేరింది. ప్రస్తుతం మనం విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర అయితే ఉన్నాము. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. కాసేపు నిద్రపోయిన తర్వాత బస్సు అయితే ఆపారు. డ్రైవర్ గారు దిగండి ఎక్కడ ఏం కావాలన్న కార్యక్రమాలు పూర్తి చేసుకోమన్నారు. సూర్యారావుపేటలో అయితే బండి ఆగింది. ఒక ఛాయ్ తాగి మళ్ళీ వెళ్ళి పడుకున్నాం. జస్ట్ ఇప్పుడే బస్ దిగానండి. హైదరాబాద్ కుక్కట్పల్లి దగ్గర అయితే ఉన్నాను నేను. టైం అయితే 6:15 అవుతుంది. మా ఫ్రెండ్ రూమ్ పక్కన అనమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత వివరించేది అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా కుక్కట్పల్లి అనుకుని కేపీహెచ్బీలో దిగిపోయానండి. ఇంకా కుక్కట్పల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాను. కుక్కట్పల్లిలో ఫ్రెష్ అయిపోయి హైటెక్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం. హైటెక్ సిటీలో మా ఫ్రెండ్ జిమ్ కోచ్గా అయితే వర్క్ చేస్తాడు అనమాట. వెళ్ళి జిమ్ను కూడా ఎక్స్ప్లోర్ చేసి వీలైతే ఒక వీడియో తీద్దాం. క్రాస్ ఫిట్ హైటెక్ సిటీ, ఈ జిమ్ లోనే మనోడు వర్క్ చేసేది. రంజాన్ సీజన్ అని చెప్పాను కదండి. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం, చార్మినార్ దగ్గరికి. మార్నింగ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కుకట్పల్లి, ఆ హైటెక్ సిటీ, ఆ జిమ్ అదంతా చూసాము. క్రాస్ ఫిట్ జిమ్, అది సపరేట్ వీడియో ఉంటుంది. ఒకసారి మన ఛానల్ వెళ్ళి చూసేయండి. అండ్ నేను వచ్చిన వేళ విశేషమో మరి ఏంటో తెలీదు, మన కోచ్ బండి అయితే కొన్నాడు. ఎన్ఫీల్డ్ కొన్నాం. మాట వినిపించదు. హలో మరి ఓకే, లెట్స్ గో. ఏరియాలో ఉంటే చాలా బెనిఫిట్ అనమాట. రైట్కి వెళ్తే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్ అన్నీ ఉంటాయి. లెఫ్ట్కి వెళ్తే చార్మినార్, ఇవన్నీ ఉంటాయి, దగ్గరలో ఉంటాయి అనమాట. అది కూడా అటువైపు ట్యాంక్ బండ్ ఒక 2 కిలోమీటర్లు, చార్మినార్ అయితే 4 కిలోమీటర్లు. ఓకే, ఎక్కడ అంటే కరెక్ట్గా మీరు హైదరాబాద్లో ఇవన్నీ తిరగాలంటే కరెక్ట్గా ఈ ఏరియాలో దిగితే సరిపోద్ది ఎవరికైనా. ఏరియా వచ్చేసి హిమాయత్ నగర్ అండి. హిమాయత్ నగర్కి దగ్గరలోనే ఉన్నాయి నిజంగానే. మొత్తం అన్ని మొత్తం రంజాన్ వైబ్సే చూసిన. గుల్జార్ స్వీట్స్, ఇందులో బక్లావా తిన్నాం. టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయిందండి. ఇది వచ్చేసరికి చార్మినార్ దగ్గర ఉన్న పిస్తా హౌస్ అనమాట. పిస్తా హౌస్లు అయితే చాలా ఉంటాయి హైదరాబాద్ మొత్తం మీద, బట్ ఇక్కడ మాత్రం ఒక స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది. చార్మినార్ దగ్గర ఉన్న పిస్తా హౌస్ తప్పకుండా ఇక్కడైతే ట్రై చేయండి, పిస్తా హౌస్లో. ఓకే, ఇదిగో లెగసీ కూడా 25 ఇయర్స్ నుంచి ఉందంట. ఇక్కడే ట్రై చేద్దాం అంటావు. అవును, ఇక్కడ ఏంటంటే పిస్తా హౌస్లో ప్యూర్ గీ అయితే యూజ్ చేస్తారు. మీకు ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ వస్తుంది అనమాట. అసలు రేట్ అనేది ఎక్కువే కాదు, మీకు ప్రతి రూపాయికి వర్త్ అనిపిస్తుంది పిస్తా హౌస్లో. అది కూడా చార్మినార్ దగ్గర. నేను లాస్ట్ టైం విజయవాడలో తిన్నా, లాస్ట్ వీకే. ఇప్పుడు తింటావు కదా, విజయవాడకి దీనికి ఎంత తేడా ఉందో చెప్పు, లేదంటే సేమ్ కూడా చెప్పు. ఓకే, డిఫరెన్స్ కూడా చెప్తా. క్యారేజ్ బాక్స్ ఇచ్చారు, 370 పడిందండి. ఇదిగోండి, గీ కూడా ఇచ్చారు. ఎంత ఎంఎల్ గుర్తులేదు కదా, తెలియదు. కానీ మెల్లిగా, ఇలాంటప్పుడే మెల్లిగా తీయాలి. రావట్లేదా? మారది అయ్యేసా మాకైతే ఓపెన్ అవ్వట్లే. వాళ్ళతో ఓపెన్ చేయబోతున్నాడు. ఓకే, నెయ్యి దట్టంగా వేసారు కదా బాబాయ్. విజయవాడలో నెయ్యి వేసారు ఇలాగా? ఎంత వేయలేదమ్మా, వేయరు. స్పూన్ చాయ్ మామూలు
అక్కడ 370కి ఎంత ఇచ్చారా బాబాయ్? 370. మొన్న నేను తిన్నది 390. ఇంతకన్నా తక్కువే నాకు వచ్చింది. 300 లేదు బాబాయ్, పీస్లో మటన్ కనబడుతుందా? అక్కడ కూడా అలాగే ఉంది. టేస్ట్ చూద్దాం, డిఫరెన్స్ చెప్పేస్తా. ఓకే, చేర్స్. విజయవాడ పిస్తా హౌస్లో బాగుందా, చార్మినార్ దగ్గర ఉన్న పిస్తా హౌస్లో బాగుందో టేస్ట్ చూసి చెప్పేద్దాం. ఆల్మోస్ట్ సేమ్, ఇదే బాగుంది దానికన్నా, ఒప్పుకోవాలి. ఎంత పీసులు వచ్చాయా? కొంచెం, కానీ ప్రతి స్కూప్లో వస్తుంది. ప్లీజ్ అక్కడ రాలి అలా వదిలిపోయింది బాబాయ్. నెయ్యా నెయ్యి చూడండి, అసలు జారిపోద్ది, దారుణంగా ఉంటుంది నెయ్యి. మళ్ళీ ఈ నెయ్యి సరిపోదు అన్నట్టు నెయ్యి ప్యాకెట్. గీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, అక్కడ గీ ఫ్లేవర్ తెలియదు కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఈ స్పూన్ వేస్తారు గీ. నా జీడిపప్పు వచ్చింది, నీకు వచ్చిందా? నేను మామూలుగా హలీము వేరే చోట్ల తిన్నా, ఎక్కడైనా చెప్పలే కానీ పర్టికులర్ ఈ పిస్తా హౌస్లో తిన్నప్పుడే నేను తినగలుగుతున్నా మొత్తం, అంటే ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతున్నా. మిగతా చోట ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు తిని పక్కన పెడేస్తున్నా. ఇప్పుడు ఈ పిస్తా హౌస్లో ఏంటంటే కొంచెం మిరియాల ఘాటు, కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది, స్పైసీనెస్ కూడా తక్కువ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు కూడా తినేలాగా ఉంటుంది. మీకు సాగోస్ ఉంటుంది, సాగోస్ మనలాంటి కుర్రోళ్ళకి కానీ అంకుల్స్కి కానీ చాలా బాగుంటుంది. అందులో మిరియాలు ఈ ఘాటు బాగుంటుంది. అది కూడా వస్తుంది నెక్స్ట్, అది దానికి కూడా తీసుకెళ్తాం మనం. ఇది ఎక్కడ? సాగోస్. చాకోస్. సాగోస్ అయ్యా, ఏం పేరు జరిగి ఎక్కువ? సాగోస్. చాగోస్. షాకోస్. షాగోస్ ఏదో గోస్. జంపర్ మే బంపర్. ఈ బాక్స్ కోసం నేను 300 పెట్టుకోనొచ్చు. అక్కడ బాక్స్ ఏమోలా. ఇంకా చార్మినార్కి వెళ్దామా? దానికోసమేగా ఇది బాగుంది. చార్మినార్ రోడ్ ఎక్కడ తీసుకుందాం, ఇక్కడైతే తిన్నామండి, వచ్చేసామండి చార్మినార్ దగ్గరికి. అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం వైబు. ఒక్కసారి క్రౌడ్ చూడండి, ఎంతమంది ఉన్నారో ఈ టైంలో కూడా. ఇంతమంది జనాలు ఉన్నారు, ఏంట్రా అంతే ఉండదు అనుకున్నా కానీ డబ్బులు న్యాయమే కదా. బాగుంది. 140 రూపీస్ పడిందండి. ఓకే, షాదూద్ మలాయ్ చార్మినార్ ఎదురుగా జనాలు ఫుల్గా ఉన్నారు. సరే టేస్ట్ చూద్దాం. వర్త్ బాబాయ్, జనాలు చూసేదో హైప్ అనుకున్నా కానీ చాలా బాగుందండి. ఫుల్ క్రౌడ్ అండి చార్మినార్ దగ్గర. మిలాన్ దగ్గర కూడా అయితే ఖాళీ లేదు అసలు. చార్మినార్ దగ్గర ఈ రంజాన్ సీజన్లోనే చూడాలండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. ఇక్కడ తినేవి మాత్రమే కాకుండా బ్యాంగిల్స్ అని, డ్రెస్సెస్ అని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఈ చార్మినార్ దగ్గర మీకు ఏ ఫుడ్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. చార్మినార్ నుంచి బయటికి రావడానికి మాకు దగ్గర అరగంట పట్టిందండి. చార్మినార్ని ఇంకా అక్కడ దొరికే వాటిని మీకు బాగా చూపిద్దాం అనుకున్నాను, బట్ హెవీ క్రౌడ్ వల్ల అయితే కుదరలేదండి. చూసారు కదా మామ, చార్మినార్ దగ్గర క్రౌడ్ బేభత్సంగా ఉంది. ఫుల్గా ఉన్నారు జనాలు మాత్రం. సో ఇది ఇవాళ వీడియో లాగండి. రేపు ఒక 2-3 ప్లేసులు తిరగాల్సింది అయితే ఉంది, అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి వీడియోకి అయితే పెడతాను. మీ సపోర్ట్ అయితే అవసరం. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు అండి. ఓకే, బై ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. ఈ చార్మినార్ వ్యూని పొద్దున్నే ఎలా ఉందో నేను చూస్తాను, మీకు చూపిస్తాను. సో ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి చక్కగా పడుకొని పొద్దున్నే లెగిసి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. వెళ్ళేదారిలో ట్యాంక్ బండిని అయితే చూడటం జరిగింది. అసలు టైం దగ్గర 2:30-3 అవుతుంది, అయినా జనాలు తిరుగుతూనే ఉన్నారు నాయన.